హీరో హీరోయిన్లు స్నేహంగా ఉంటేనే వాళ్ళు ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్ని బాగా పండించగలుగుతారు. కానీ ఏ కారణం చేతనో అభిలాష షూటింగ్లో హీరో చిరంజీవి హీరోయిన్ రాధికల మధ్య చిన్న పేచీ వచ్చింది. వాళ్ళ సీన్స్ వచ్చినప్పుడు బాగా నటిస్తున్నారు, కానీ షార్ట్ తీసేశాక ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వైజాగ్లో నవ్వింది మల్లెచెండు పాట తీయడానికి వెళ్ళినప్పుడు అదే పరిస్థితి. చుట్టూ అసంఖ్యాకమైన అభిమానులు, హడావుడి. ఒక షాట్ ఒక ఎత్తైన ప్రదేశం మీద ఏర్పాటు చేశారు. చిరంజీవి పాటకు తగినట్లుగా 2 స్టెప్స్ వేసి ఆమె మీదకు పడినట్లుగా యాక్ట్ చేయాలి. అసలే రాధిక సీరియస్గా ఉంది కాబట్టి తను స్టెప్స్ వేసి మీద పడినప్పుడు ఏ తేడా రాకూడదని అందుకు తగినట్లుగా ముందుగే తగిన సూచనలు ఇమ్మని డ్యాన్స్ మాస్టర్తో చెప్పాడు చిరంజీవి. కెమెరా యూనిట్ కాస్త దూరంలో ఉంది, పక్కనే జనం. ప్లాన్ చేసినట్టుగా షాట్ బాగానే వచ్చింది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. కానీ ఆమె మీద పడటంలో చిరంజీవి ప్యాంటు కాస్త కొంత భాగం చిరిగిపోయింది. ఆ ప్యాంట్తో అలా యూనిట్ ఉన్న చోటుకు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు కానీ లేదా అభిమానులు కానీ అది గమనిస్తే నవ్వుల పాలవుతామని చిరంజీవి భయం. అందుకే రాధికతో రాజీ పడటమే మేలనుకున్నాడు. అక్కడికి వెళ్లే వరకు ఆ ప్యాంట్ కనిపించకుండా ఎలాగోలా కవర్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. చిలిపి రాధిక కూడా ఇదే ఛాన్స్ అని, అంతకుముందు జరిగిన పేచీకి సారీ చెప్తేనే హెల్ప్ చేస్తానని మెలికపెట్టింది. చిరంజీవి కాస్త కోపం వచ్చినా మరో దారి లేక సారీ చెప్పాక రాధిక తిరిగి వస్తున్నప్పుడు ఆ ప్యాంటును తన పమిటి కొంగుతో కవర్ చేసి ఆ సంగతి బయటపడకుండా చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ రిజర్వ్డ్గా కనబడేసరికి నిర్మాత కెఎస్ రామారావుకు అసలు సంగతి ఏమిటో అర్థమైంది. సమస్యలను పరిష్కరించేలో సిద్ధహస్తుడైన కెఎస్ రామారావు వాళ్ళని ఒకచోట కూర్చోబెట్టి తాను కొంతసేపు వాళ్ళని మాట్లాడించి హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసిపోయేలా చేశారు. అప్పటి నుంచి చిరంజీవి రాధిక బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఇండస్ట్రీలో.